తీసి అగ్గిపుల్ల తీసి నుప్పండిచ్చేసాడు. బైబిల్ మొత్తం కాలిపోయింది. ఆఖరికి ఈ పైన అట్ట ఉంటుంది చూసారా, ఈ అట్ట కొంచెం బాగుంది చూడటానికి, ఈ అట్ట కొంచెం ఏదైనా పనికొస్తుందేమోనని ఈ అట్ట జేబులో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి ఒక కబోర్డు దగ్గర పెట్టుకున్నాడు. కబోర్డు దగ్గర పెట్టుకున్న తర్వాత ఎప్పుడో షెల్ఫ్లు క్లీన్ చేస్తూ కబోర్డులు క్లీన్ చేస్తూ ఉన్న సమయంలో ఈ అట్టను తీశాడు. మధ్యలో ఉన్న బైబిల్ మొత్తం కాలిపోయింది. ఈ అట్టను తీసుకొని ఈ అట్టను చూసేసరికి పరిశుద్ధ గ్రంథం అని దీని మీద కనపడింది. అసలు చదువుకున్నాడు కదా, పరిశుద్ధ గ్రంథం ఏంటి అర్థం తెలుసు. మరి పరిశుద్ధం, హోలీనెస్, పవిత్రత. ఈ ప్రపంచంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, ఈ ప్రపంచంలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. కానీ ఏ పుస్తకానికి కూడా పరిశుద్ధ గ్రంథం అని ఆపాదించాల. ఏ పుస్తకం కూడా హోలీ అని ఆపాదించాల. దీనికేంటి అంత పవిత్రత, దీనికేంటి అంత పరిశుద్ధత అని అనుకొని వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ని కబురు పెట్టి చక్కగా ఒక బైబిల్ తెప్పించుకొని 4 రోజుల్లో మొదటి నుంచి ఆఖరి వరకు బైబిల్ మొత్తం చదివేశాడు. ఆయన చదివిన గల కారణం ఏంటి అని అంటే పరిశుద్ధత, పవిత్రత ఉంది అని ఆపాదించారు కదా, అసలు దీంట్లో పరిశుద్ధత లేదు అని నిరూపిస్తా. ఈ పరిశుద్ధ గ్రంథంలో అసలు నిజం లేదు అని నిరూపిస్తా. ఈ బైబిల్ అనే పుస్తకం ఒక వేస్ట్ పుస్తకం అని నిరూపిస్తా అని అనుకున్నాడు. ప్రారంభించాడు, చదవడం పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత తెలుసుకున్నాడు అసలు పరిశుద్ధత మనుషుల్లో ఎక్కడా లేదు, పరిశుద్ధత బైబిల్లోనే ఉంది అని తెలుసుకున్నాడు. ఎవరు? ఒక సిక్కుకు సంబంధించిన ఒక యవ్వనస్తుడు, లండన్లో చదివే వ్యక్తి. గమనించండి, లండన్లో చదివేటప్పుడు ఈ బైబిల్ చదివాడని చెప్పాను కదా, బైబిల్ ఒప్పుకున్నాడు, క్రీస్తుని అంగీకరించాడు, క్రీస్తులా మారాలనుకున్నాడు, క్రీస్తు యొక్క మంచి సాధువు కలిగిన లక్షణాల్ని నేర్చుకున్నాడు. యేసు రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకొని క్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ దేశంలోనే అనేక మందికి క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. ఓ సమయం వచ్చింది, ఇంటికి రావాలి కదా, పంజాబ్ ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే చేతిలో బైబిల్ పట్టుకొని, అమ్మ వినండి జాగ్రత్తగా, చేతిలో బైబిల్ చూసి ఈ సిక్ ఈ వ్యక్తి భార్య అంటుంది, ఏంటండి మీ చేతిలో బైబిల్ ఉంది? తల్లిదండ్రులు అన్నారు, ఒరే ఏంట్రా నీ చేతిలో బైబిల్ ఉంది? నీ విధానాలు మారిపోయింది, నీ మాట తీరు మారిపోయింది, నీ చూపు మారిపోయింది, నీ ప్రవర్తన మారిపోయింది, ఇన్ని మారిపోయినాయి, ఏంటి ఏమైంది అసలుకి అని అనగానే ఆ వ్యక్తి అన్నాడు, ఈ బైబిల్ నా పాత జీవితాన్ని ముగించి నా నూతనమైన జీవితానికి నాంది పలికింది. ఈ బైబిల్ నా జీవితాన్ని మార్చింది. ఈ బైబిల్ అసలైన సత్యం ఏంటో తెలిపింది. ఈ బైబిల్ నన్ను మార్చి అనేక మందిని మార్చడానికి నన్ను ఒక బలమైన పనిముట్టుగా నిలబెట్టుకుంది అని మాట్లాడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, అవునా, అయితే తెల్లోళ్ళు వేసిన ఎంగులు మెతుకులకి నువ్వు అమ్ముడు పోయావురా, తెల్లోళ్ళు ఇచ్చే డబ్బులకి నువ్వు అమ్ముడు పోయావురా, అయితే ఒకటి నిర్ణయం చేసుకో, నీకు భార్య కావాలా, యేసై కావాలా, కుటుంబం కావాలా, యేసై కావాలా, ఆస్తి పాస్తులు, ధనికమైన కుటుంబం, బోలెడంత ఆస్తుంది, ఈ ఆస్తి కావాలా, యేసై కావాలా, నిర్ణయం తీసుకో అని అనగానే ఆ వ్యక్తి అన్నాడు, భార్య విలువైంది, తల్లిదండ్రులు విలువైన వాళ్ళే, ఆస్తిపాస్తులు కూడా విలువైనవే, మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇవన్నీ విలువైనప్పటికీ కూడా వీటి కంటే విలువైన యేసుక్రీస్తు ప్రభుల వారినే నేను పట్టుకుంటాను, ఆయన్ని విడిచిపెట్టేది లేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు క్రీస్తే నా నాయకుడు అని ఆ రోజు ఇల్లు విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, ఆస్తిని విడిచిపెట్టేశాడు, భార్యని విడిచిపెట్టేశాడు, ఇల్లుని విడిచిపెట్టేశాడు, తన కలిగి ఉన్న యావదాస్తిని కూడా విడిచిపెట్టి ఒంటరిగా బైబిల్ ఒక్కటి పట్టుకొని బయటకు వచ్చేసాడు.
మనం అనుకుంటాం ఏం పిచ్చండి ఇది, ఒక పక్కన ఆస్తిని కాదనుకొని, ఒక పక్కన భార్యని కాదనుకొని, ఒక పక్కన తల్లిదండ్రులు కాదనుకొని క్రీస్తు క్రీస్తు అని అలా బయటికి వెళ్ళిపోవడం ఏంటి? అదేం మూర్ఖత్వం అండి. ఇంక ఏం మిగిలింది ఆ వ్యక్తికి? రూపాయి లేకోకుండా బయటకు వచ్చేసాడు, ఇంక ఏం సాధిస్తాడు లోకంలో, ఇంకేం బాగుపడతాడు అని మనం అనుకుంటాం. కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఆ బయటికి వచ్చిన వ్యక్తి హైదరాబాద్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక మంది సంఘాలు కట్టడం జరిగింది. 10,000 సంఘాలని దేవుడు ఆ యవనస్తుడికి దయచేశాడు. హల్లెలూయా. 10,000 సంఘాలకి అధిపతిగా మార్చబడ్డాడు. 10,000 సంఘాలకి నాయకుడిగా మార్చబడ్డాడు. 10,000 సంఘాలకి ఆత్మీయ తండ్రిగా మార్చబడ్డాడు. ఆ వ్యక్తి పేరు భక్త్ సింగ్ అయ్య గారు.